వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అసలు నిజం తెలుసుకున్న మీనా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రభావతి బాలుని బోన్లో నుంచోబెట్టి మరీ ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా కారం వేసిన డబ్బులని ఏం చేశావురా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు బాలు, నాకు సడన్గా ఒక అవసరం వచ్చి పడింది, సమస్య వచ్చింది, అందుకోసమే కారు అమ్మేయాల్సి వచ్చింది, వాటి కోసం ఆ డబ్బులని వాడేశాను అని అంటాడు. అప్పుడు ప్రభావతి, అబద్ధం, వీడు అబద్ధం చెప్తున్నాడండి, వీడు కారు అమ్మేసి ఆ డబ్బుల్ని ఈ మీనా వాళ్ళ పుట్టింటికే చేరవేసి ఉంటాడు అని అంటుంది. అప్పుడు మీనా ఆశ్చర్యపోతుంది. చూడండి అత్తయ్య, మా పుట్టింటి వాళ్ళకి మీరెవ్వరికి చెప్పకుండా ఈయన దగ్గర డబ్బులు తీసుకోవాల్సినంత కర్మ పట్టలేదు. ఆయనేమి కారు అమ్మేసి డబ్బులని మా పుట్టింటికి ఒక్క రూపాయి కూడా చేరవేయలేదు. మీరు అనుమానం పెట్టుకోనవసరం లేదు అని అంటుంది. అప్పుడు సత్యం, విన్నావుగా ప్రభా, ఎందుకు మీనా మీద ఊరికే నిందలు వేస్తావు? ఇప్పుడు మీనా చేత కూడా మాటలు అనిపించుకున్నావు, ఇప్పుడు సరిపోయిందా నీకు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, నేను వీడి మాటలు, ఈ మీనా మాటలు అస్సలు నమ్మను. వీడు ఖచ్చితంగా దీని పుట్టింటికే ఇచ్చుంటాడు. ఎవరు కూడా డబ్బులు తీసుకొని మేము డబ్బులు తీసుకున్నామని ఒప్పుకోరు కదా అని అంటుంది. అప్పుడు బాలు, నేను ఎవరి పుట్టింటికి డబ్బులని చేరవేయలేదు. నా సమస్యల కోసం ఆ కారు డబ్బులని నేనే వాడుకున్నాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రభావతి, రేయ్ రేయ్ అని పిలుస్తూ ఉంటుంది. అయినా బాలు అస్సలు వినిపించుకోడు. అప్పుడు సత్యం, నువ్వే నీ చెవులారా విన్నావుగా, వాడు మీనా వాళ్ళ పుట్టింటికి డబ్బులు పంపించలేదని చెప్పాడు కదా, ఇంకా ఏంటి అని అంటాడు. అప్పుడు ప్రభావతి, అదేంటండి, ఇళ్ళని తాకట్టు పెట్టి మరి వాడికి కారు మీరు కొనిచ్చారు కదా, వాడు అలా కారు అమ్మేసి డబ్బులని నాకు సమస్య వచ్చింది వాటికి వాడేసుకున్నానంటే మీరు ఒక్క మాట కూడా అనరా వాడిని అని అంటుంది. అప్పుడు సత్యం, నీ ముందే చెప్పాడు కదా ప్రభా, వాడికి ఏదో సమస్య వచ్చి ఆ కారు అమ్మాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని అని అంటాడు. ఇక దీని గురించి ఎవరు మాట్లాడకండి అని అంటాడు. అప్పుడు మీనా అసలేం జరిగిందో రాజేష్ అన్నయ్యని అడిగితే చెప్తాడు కదా అని రాజేష్ని కలవడానికి కార్ స్టాండ్కి వస్తుంది. అప్పుడు రాజేష్, మీనా, బాలు ఇప్పుడే ఒక ట్రిప్ వస్తే కార్ని తీసుకొని వెళ్ళాడు అని అంటాడు. అప్పుడు మీనా, ఆయన కారు అమ్మేసిన విషయం నాకు తెలుసు అన్నయ్య అని అంటుంది. అప్పుడు రాజేష్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు మీనా, నిజం చెప్పన్నయ్య, ఆయన కారు ఎందుకు అమ్మేశారు అని అంటుంది. అప్పుడు రాజేష్, బాలుకి గుణాకి గొడవైన విషయం నీకు తెలిసిందే కదా మీనా అని అంటాడు. అప్పుడు మీనా, అవును. అప్పుడు రాజేష్, ఆ రోజు శివతో పాటు బాలు గుణాన్ని కూడా కొట్టిన సంగతి నీకు తెలిసిందే కదా మీనా, ఆ తరువాత గుణ మళ్ళీ వచ్చాడు. కార్ స్టాండ్లో ఉన్న మా అందరినీ తన వడ్డీ డబ్బులు అసలు ఒక్క రోజులోగా ఇచ్చేయమని మమ్మల్ని చాలా ప్రెజర్ పెట్టాడు. ఇదంతా బాలు తనని ఘోరంగా అవమానించడం వల్లే అని చెప్పాడు. లేకపోతే బాలు తన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశాడు. బాలు మా కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కారు అమ్మేసి మా అందరి అప్పులు తీర్చేశాడు మీనా అని అంటాడు. అప్పుడు మీనా ఆశ్చర్యపోతుంది. అలా రాజేష్, ఇదంతా జరగడానికి కారణం శివనే మీనా అని అంటాడు. అప్పుడు మీనా, ఏం మాట్లాడుతున్నావన్నయ్య, శివ దీనికి కారణం ఏంటి అని అంటుంది. అప్పుడు రాజేష్, అవును మీనా, ఆ రోజు శివనే గుణని బాలు కొడుతూ ఉన్నప్పుడు బాలు మీదకి వచ్చి బాలు కాలర్ని పట్టుకున్నాడు. బాలుని ఎలా పడితే అలా మాట్లాడాడు. ఇక బాలు కోపాన్ని తట్టుకోలేక ఆ రోజు శివని కొట్టాడు. పైగా శివ బాలుని తక్కువ చేసి కూడా మాట్లాడాడు. మొన్న కూడా వచ్చి మళ్ళీ బాలుతో గొడవపడి వెళ్ళాడు అని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత మీనా, వాడంత పని చేశాడా, నేను వాడి సంగతి తేలుస్తాను అని శివ మీద కోపంతో వెళ్ళిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.